లేడీ అఘోరికి మోకిలా పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ పారిపోయిన అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగ్న పూజల పేరుతో మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో అఘోరిని అరెస్ట్ చేశారు. పూజల పేరుతో 10 లక్షలు తీసుకుని మోసగించడంతో ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడగ్గా అఘోరి అలియాస్ శ్రీనివాస్ చంపుతానంటూ బెదిరింపులకు దిగారని సదరు మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. లేడీ అఘోరిని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులో అఘోరిని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువస్తున్నారు మోకిలా పోలీసులు. అఘోరితో పాటు ఇటీవల తనను వివాహం చేసుకున్న వర్షిణిని కూడా నగరానికి తరలిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఓ మహిళ లేడీ అఘోరి మోసాలను ఇటీవల బయటపెట్టింది. లేడీ అఘోరితో 6 నెలల క్రితం పరిచయమైనట్లు తెలిపింది. పరిచయమైన 2 నెలల తర్వాత ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ కు డిన్నర్ కు వచ్చిందని వెల్లడించింది. అప్పటి నుంచి తరచూ ఫోన్లు చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని, ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని సదరు మహిళ వెల్లడించింది. లేడీ అఘోరి మాటలు నమ్మి పూజకు అంగీకరించారని చెప్పింది. వారం రోజుల్లో పూజ చేద్దామని చెప్పడంతో నమ్మి ఖర్చుల కోసం 5 లక్షలు లేడీ అఘోరి అకౌంట్లో వేశానని బాధిత మహిళ వాపోయింది. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి పూజ చేసిందని తెలిపింది. మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరి భయపెట్టిందని చెప్పింది. అఘోరి మాటలకు భయపడిపోయి 5 లక్షలు అకౌంట్లో వేశానని, ఇలా మొత్తం 10 లక్షలు ముట్టజెప్పానని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. దీన్ని అలుసుగా తీసుకుని అఘోరి మాతతో పూజ పూర్తి చేసుకున్నావు కనుక ఇంకా 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే నిన్ను, నీ కుటుంబ సభ్యులను మంత్రశక్తులతో అంతమొందిస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్టు కంప్లైంట్లో రాసింది.